మమత అర్థం చేసుకో ప్రశాంత్, నేను పోతానా. వద్దు మాలతి, ప్లీజ్ మాలతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం మాలతి. ప్లీజ్ మాలతి, దయచేసి మాలతి, ప్లీజ్ మాలతి, నీ దండం పెడతా మాలతి, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతా మాలతి. ప్లీజ్ మాలతి, నేను చాలా ఇష్టపడ్డా మాలతి. ప్లీజ్ మాలతి, వద్దు మాలతి, నీకు దండం పెడతా మాలతి. ప్లీజ్ మాలతి, నీకు ప్రశాంత్ విడిచిపెట్టు, విడిచిపెట్టు. ఏమండి, నన్ను క్షమించండి. మళ్ళీ ఏమైంది పిచ్చిదానా? ఒక భార్యగా భర్తకి ఎన్ని సేవలు చేసినా ఆమె తల్లైనాకనే భార్యకి విలువ. పిల్లల విషయంలో నేను బాధ పెడతానేమో అనిపిస్తుంది అయ్యా. మమత, నేను ఎప్పుడు పిల్లలేరని బాధపడలేదు. ఎందుకంటే నీ వల్ల నాకు అసలు ఆ లోటే తెలియలేదు. కన్నులనే పిల్లలుగా చూసుకోవాలని కట్టుకున్నలను కూడా పిల్లలుగా చూసుకోవచ్చు. నువ్వేం బాధపడకే, దేవుడు ఇచ్చే టైంకి ఇస్తాడు. ఏమైందక్క? డాక్టర్ ఏమన్నాడే? ఏమైంది బావా? మీ అక్కకి ఆ పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ చెప్పింది. ఏం మాట్లాడతాను బావా? నిజమా? అవును మాలతి, నువ్వే ధైర్యం చెప్పాలి మీ అక్కకు. అది అసలేమో ఉండేది, ఎవరి మాట వినేది. ఈ ప్రపంచంలో ఎవరి మాట వింటది అంటే అది నీ ఒక్కని మాటే బావా. సరే మాలతి, జర జాగ్రత్తగా చూసుకో. పోయి కూరగాయలు కొనుక్కొస్తా. మమ్మో తలుపు తీయే. మమ్మో తలుపు తీయే. ఏమైంది? అక్క తలుపు తీయక్క, అక్క తీయక్క. మమత తలుపు తీయే ప్లీజ్. నీకు దండం పెడతాయి, నీ కాలు మొక్త మమత. భయం అవుతుంది నీకు. ఎవరినైతే నేను బతకలే, నేను తట్టుకోలేను మమత. తలుపు తీయే మమత. మనకు పిల్లలు లేకుండా మంచిదేనే మమత. తలుపు తీయే ప్లీజ్. అవసరమైతే ఏదో అనవసరం వెళ్ళి ఒక అమ్మను బాగా తీసుకొని ఆడుకునే మమత ప్లీజ్. మా అక్క, చెప్పు, ఏమైందా మీ అక్కకు? మనిద్దరం విడిపోవడం నయం అనిపిస్తాంది ప్రశాంత్. పిచ్చా నీకేమన్నా? అసలు ఏమైందో చెప్పే. అక్క అక్క అంటున్నావు, విడిపోమంటున్నావు. ఏమైంది నీకు? చెప్పే, అసలు నీకేమైంది? మమ్ము తలుపు తీయే మమ్ము. అక్క తలుపు తీయక్క. ఏందే ఇది? ఒక్కసారి నా పంచపాడాలు వేరట్టాయి. ఎందుకే ఈ పిచ్చి పనులు? అట్లా కాదయ్యా, ఇన్ని రోజులు నాకు రేపో మాపో పిల్లలు పుడతారని ఆశగా ఉండే, కానీ ఇప్పుడు నాకు ఆశ కూడా పోయింది. జన్మనే ఇయ్యలేని ఆడదానికి జన్మెందుకయ్యా? అందుకే మీకు భారం కావద్దని చచ్చిపోదాం అనుకున్నాను. అందంగా లేదని అమ్మని, కోపంగా ఉన్నాడని నాన్నని, పిల్లలు కాలేరని భార్యని వదిలేసుకోలేం కదా. మమ్ము, నువ్వు ఇయ్యాల నుంచి పిల్లల గురించి మర్చిపోయే. రేపు నా మరదలికి పెళ్లి అయితే దానికి పిల్లలు పుట్టరా? దాని పిల్లల్ని మన పిల్లలు అనుకున్నానే. నువ్వు భలే మాట్లాడతావయ్యా. రేపు దాన్ని మొగుడు ఊకుంటాడా? దాని పిల్లల్ని మన పిల్లలు అంటే? మనం తీసుకొచ్చే సంబంధం అట్లుంటది. జల్లెడ పట్టైనా మంచిదే, మంచి పొలగానే ఇంట్లాడుకొస్తా దానికి. అవునయ్యా, మా నాన్న నీ మీద పెట్టిన దీని పెళ్లి బాధ్యత నువ్వు అస్సలు మర్చిపోతలేవయ్యా. పిచ్చిదానా, బాధలు మర్చిపోవాలి, బాధ్యతలు తీసుకోవాలి. సరేనే, నాకు బాగా ఆకలి అవుతుంది, నేను పోయి కూరగాయలు తీసుకొస్తా, నువ్వు వంట చేస్తా. సరే, తొందరగా రా అయ్యా. సరే. అంటే ఇప్పుడు ఏమంటావే? ఏం లేదు ప్రశాంత్, మా అక్క బావ వాళ్ళు నా పెళ్లి మీద బాగా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళని బాగా పెట్టుడు నాకు ఎందుకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇంట్లో అడిగి లవ్ చేసినావా వాళ్ళు అద్దంటే వదిలేయడానికి? అర్థం చేసుకో ప్రశాంత్, నేను పోతానా. వద్దు మాలతి, ప్లీజ్ మాలతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం మాలతి. ప్లీజ్ మాలతి, దయచేసి మాలతి, ప్లీజ్ మాలతి, నీ దండం పెడతా మాలతి, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతా మాలతి. ప్లీజ్ మాలతి, నేను చాలా ఇష్టపడ్డా మాలతి. ప్లీజ్ మాలతి, వద్దు మాలతి, నీకు దండం పెడతా మాలతి. ప్లీజ్ మాలతి. ప్రశాంత్ విడిచిపెట్టు, విడిచిపెట్టు. మాలతి
లవ్ అయిపో. ఎవరికి తెలియకుండా లవ్ చేసినాం, ఎవరికి తెలియకుండా విడిచిపెడుతున్నాం. నీ ఇంటికి వచ్చి మన ప్రేమ గురించి అందరికి చెప్పకపోతే నా పేరు ప్రశాంతే కాదే. ఎవరు మీరు? ఏం కావాలి? నీ చెల్లె కావాలి, ఇస్తావా? తీసుకోవద్దా? ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు? ఎవరు అసలు? మీ చెల్లె నన్ను ప్రేమించింది, పెళ్లి కూడా చేసుకుంటా అంది. ఇప్పుడేమో మా ఇంట్లో వాళ్ళు అద్దంటారు, నువ్వు నాకు అద్దు అని అంటుంది. మరి ఏందో ఈ పంచాయతీ తెలుసుకుందామని వచ్చిన. నీ మాటలు నేను ఎట్లా నమ్మాలి? అడుగుదామంటే మా చెల్లె ఇంట్లో కూడా లేదు. అయినా మా చెల్లె మీద మస్తు నమ్మకం ఉంది ఇసోంటి పనులు చేయదని. సరే, మీ చెల్లె నేను దిగిన ఫోటోలు ఉన్నాయి, చూస్తావా? అప్పటికి నీకు నమ్మకం రాకపోతే వీడియోలు ఉన్నాయి, చూస్తావా? సారు నీ గురించి ఎంత మంచిగా కొడతాండే. మరి ఏమనుకున్నావు బావా? ఎక్కడ ఎట్లుండాలో అట్లుంటా. ఇంతవరకు నాకు చెడ్డ పేరు రాలేదు తెలుసా? ఏడికి పోయేస్తానవే? చెప్పినా కదా అక్క, కాలేజీలో ఫీజు కట్టి రావాలని. మళ్ళీ ఎందుకు అడుగుతానవే? ప్రశాంత్ అవడే అడిగేది నిన్నే. ప్రశాంత్ అవడే? బాగుంది అక్క, లోపలికి పోయి మాట్లాడు. బాగుందే చెప్పాలి. ప్లీజ్ అక్క, లోపలికి పోయి మాట్లాడుతుందా? ఏది లోపలికి? ప్రశాంత్ అవడు. అరే పిచ్చి గీత వేసిందా నీకు? ఎందుకే గంటగానే కొడతాను? నాది ఒర్రె లెక్క కనిపిస్తాందా? ఇది మంచిగా చదివి 4 రాళ్ళు వెనకేసుకుని 4 ముద్దలు తింటారు అనుకుంటే ఎవరికో ముద్దులు పెడతాంది. ఏంది మాలతి, నిజం అక్క చెప్పేది? నిజమా అని దాన్ని అడుగుతున్నావేంది? వాడి ఇంటికి వచ్చి చెప్తానే నేను అడుగుతున్నా. ఏంది మాలతి ఇది? ఒక్క మాట నాతో చెప్పుకుంటే దగ్గరుండి నేనే మాట్లాడుతాను కదా. అది అప్పుడు ఉండే బావా, ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. నేను ఆల్రెడీ ప్రశాంత్కి చెప్పేసిన బావా. ఏందో చెప్పేది? నీకు ఇష్టం ఉన్నప్పుడు రమ్మంటావు, అవసరం లేనప్పుడు అద్దంటావు. అంతా నీ ఇష్టమేనా? మీరు ఇట్లా వాళ్ళ కోపం తెప్పించే పనులు చేస్తారు కాబట్టి వాళ్ళకి మిమ్మల్ని సంపబుద్ధి అవుతుంది. ఆగు మమత, నేను మాట్లాడతా, నువ్వు లోపలికో. ఏహే, ఏదున్నా నామకైతే మాట్లాడాలి. నేను దీన్ని అస్సలు నమ్మా. నిన్ను కూడా బుట్టలేసుకుంటది ఇది. అరే బుర్రకి ఎవరైనా ఇంటే ఇజ్జత్ పోతుంది, లోపలికి పోయి మాట్లాడదాంపా. ఏంది ఆర్డర్ ఇజ్జత్ తీసింది? ఏమైంది మాలతి? అనుకున్నా, నేను అనుకున్నట్టే అయింది. ఇది నెల తప్పింది. మమత, అయ్యో, ఇది మన ఇజ్జత్ అంతా తీసింది. బాగే మమత, మంచి వచ్చాడు. అది నెల తప్పింది, ఇప్పుడు కడుపుతోనుంది. దానికి వస్తే హక్కు నీకు లేదు, నాకు లేదు. మంచి ఆడపిల్ల పెళ్లి కాకముందే నెల తప్పిందంటే మన ఇచ్చేది పోతుంది. ఏదున్నా 4 గోడల మధ్యలోనే ఉండాలి. నువ్వు కోపానికి రాకే జరా. మర్యాదగా నా చెల్లెని పెళ్లి చేసుకో, లేకపోతే నీ పానం తీస్తా. నిన్నటి దాకానేమో అద్దన్నారు, ఇప్పుడేమో పెళ్లి చేసుకో అంటారు. అసలు ఏమైంది? ఏమైందా? దానికి కడుపు చేసింది కాక ఇంకా ఏం తెల్లనట్టు రంగనాచి నాటకాలు చేస్తానవా? కడుపైందా? నేను చేసిందా? ఏం మాట్లాడుతున్నావు? దాని కడుపుకు నాకేం సంబంధం లేదు. అబ్బా, కడుపు చేసిన తర్వాత ప్రతి మగాడు చెప్పే డైలాగ్ ఇదే. ఏ అబద్ధమైనా అది కనిపించే వరకు అది నిజమని నమ్మరు. కానీ నువ్వు చెప్పిన అబద్ధం మాకు నెల నెలకు కనిపిస్తూనే ఉంటది. దాన్ని ఎట్లా దాస్తావు? అయ్యో, అసలు మీరు ఏం చెప్తారో నాకు అర్థమైతలేదు. అమ్మ తోడు, ఆమెకు నాకు ఒక ముద్దు తప్ప ఏం జరగలేదు. నేను వీడియోలు ఉన్నాయని చెప్పిన కదా, అది కూడా అబద్ధమే. మిమ్మల్ని భయపెట్టడానికి అట్లా చెప్పిన. ఎట్లా నమ్మాలరా నిన్ను? ముందు నేనే పెళ్లి చేసుకుంటా అన్నా, ఇప్పుడు నేనే అద్దంటున్నా. ఎందుకంటే ఒక ఆడది ఎన్ని తప్పులు చేసినా మొగుడు క్షమించాడు, కానీ వేరే మొగంతో ఉందంటే అసలు క్షమించడు. ఆ కడుపుకి కారణం ప్రశాంత్ కాదంటయ్యా. ఏందే ఏం మాట్లాడుతున్నావు? వాడు కారణం కాదని చెప్తే నువ్వెట్లా నమ్మినావు? కాదయ్యా, మాలతి అంటే వానికి బాగా ఇష్టం. మాలతి నిలదప్పిందంటే వాడు నా మీదకి కోపానికి వచ్చిండు. దానికి కారణం వాడే అయితే వానికి కోపం ఎందుకు వస్తుంది? మరి దానికి కడుపు చేసింది ఎవరై ఉంటారే? దాన్ని అడిగే తీరుగా అడిగితే అదే చెప్తుంది. నాకు తెలుసు ఎట్లా అడగాలను. అయ్యో చెల్లి, నువ్వెందుకు ఊడుస్తాను? అసలు నేను వట్టి మనిషి కూడా కాదు. ఊడుస్తా, నువ్వు కూర్చోపో. నువ్వు కూర్చోపో. అక్కడ ఇంట్లో పని చేస్తే ఏమైతుంది? ఏం పర్వాలేదు. అయ్యో చెల్లి, నువ్వే
అయిపోతున్నా. అయ్యో అక్క బట్టలు నువ్వే విండినవు వెండెత్తే ఏమైతే చెప్పు. నువ్వు అసలే వట్టి మనిషి కూడా కాదు. దా ఆడ కూర్చొని నేను ఎండేస్తా. అయ్యో చెల్లె, నువ్వెందుకు బోల్ దమ్ముతానవే? నేను దోమతా కదా. లే లే అక్క తోముతా అక్క. నేను దోమతలే. నేను తోముతూనే. నువ్వు ఎందుకు అసలే వట్టి మనిషి కూడా కాదు. చూసా నేను దోమతా. అయ్యో చెల్లె, గోళీలు తెచ్చుకున్నావు, గోళీలు వేసుకున్నా, నీళ్ళు తెచ్చుకున్నావా? అదే అయ్యో నీకెందుకు అక్క కట్టం? నేను తెచ్చుకుంటున్నా కదా. చెల్లి, నేను ఇంత ప్రేమగా చూసుకుంటున్నా కదనే, నేను ఒకటి అడుగుతా, చెప్తావా? అయ్యో అక్క, నువ్వు మంచిగా చూసుకున్నా చూసుకోకపోయినా నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పుకున్న బాధ్యత. నిన్న పోయి ప్రశాంత్ని కలిసిన, ఈ కడుపుకి వానికి సంబంధం లేదంటున్నాడు, నిజమేనా? నిజమే అక్క. మరి నీ కడుపు కారణం ఎవరు? అది మాత్రం అడగకక్క, ఇప్పుడే నేనేం చెప్పలేను. నాకు కొంచెం టైం కావాలి, నేనే చెప్తాను. లేదు, నాకు ఇప్పుడే తెలియాలి. పెళ్ళి 5 ఏళ్ళే, అక్కకి పిల్లలు లేరు. పెళ్లి కానీ చెల్లేమో తల్లైంది. బయట నా ఇజ్జత్ అంతా పోతుంది. చెప్పే చెప్పు 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 చెప్పు. ఎందుకే దాన్ని గట్లా కొడతాను? మరి ఎంత అడిగినా చెప్తలేదు. అది కొట్టకపోతే ఏం చేయాలి? చెప్పకపోతే కొడతా? అసలు అది ఉట్టి మనిషి కూడా కాదు, కడుపుతానుంది. నీకేం తెలుసా దాని విలువ? పెళ్ళ 5 ఏళ్ళైనా గొడ్రాలు లెక్కుంటున్నావు. పిల్లలకి గంట తెలిస్తే ఆ బాధ ఏందో. ఇంకా నువ్వు నీ వల్ల ఎప్పుడు కొట్టని నా మొగుడు నన్ను కొట్టిండు. నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. పో బయటికి. సరే అక్క, పోతా. నిన్నే అడిగేది వినబడతలేవు చెవులు? మాల తెచ్చిపోయింది నిన్నే. చెవులు వినబడతలే? భోగదయం లెక్క కూర్చునేమైంది? అడుగుతా అంటే సప్పుడు అయ్యో. మాల తెచ్చిపోయిందే అంటే నేను నీకు మనిషి లెక్క కనబడతలేనా? నేనంటే భయం లేదా? అడుగుతా అంటే సప్పుడు అయ్యిందే. నేనే దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినా. ఇంట్లోకి వెళ్ళగొట్టావా? ఎందుకే 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 చెప్పు. ఇందుకే ఇందుకే అలవాటు. నువ్వు నా నువ్వుకే కొడుతున్నావని అసలు తాళని మన ఇంట్లో ఉంటే ఇజ్జత్ పోతుంది. ఏంది అది? నీ ఇంట్లుంటే నీ ఇజ్జత్ పోతుందా? అసలు దాని గురించి నీకేం తెలిసినట్లు మాట్లాడతానువే? అది నీకోసం ఎంత త్యాగం చేసిందో తెలుసా? ఏంది మాలతి, ఏదో మాట్లాడదామని తీసుకొచ్చినావు? బాగా నా తరపు నుంచి నేను ఎప్పుడు మీకు ఏం సాయం చేయలేదు, కానీ ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్కకు పిల్లలు గారని డాక్టర్ చెప్పింది కదా బాబా. మీ తర్వాత నేను కూడా పోయి కలిసిన. అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కనొచ్చు అని డాక్టర్ చెప్పింది బాబా. అద్దె గర్భం? అద్దె గర్భం అంటే ఏంటిదే? మీ బిడ్డను నేను మూతుడు బాబా. అంటే అక్కకు పిల్లలు కాని శక్తి లేదు కాబట్టి డాక్టరు మీ ఇద్దరికి పిల్లలు పుట్టడానికి సహాయపడే క్రిములను
నా గర్భంలో ఎక్కిస్తారట బావా. నీ బిడ్డను 9 నెలలు నేను మోస్తా. అద్దు మాలతి, పెళ్లి కాకుండా నేను తల్లి అయితే సమాజం నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటుంది. సమాజమా? మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని చూసి నవ్వే సమాజంలో ఉన్నాం బావా. సాయం చేసే సమాజంలో మనం లేము, ఉండం కూడా. మన బతుకు మనమే బతకాలి, మన మెతుకు మనమే తినాలి. మనకెవరు సాయం చేయరు బావా. మనం ఓడితే తిట్టేటోళ్ళే తప్ప మనం గెలిస్తే చప్పట్లు కొట్టేటోళ్ళు ఎవరు లేరు బావా. గసంటోళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తాను బావా? పెళ్లి కాకుండానే తల్లి కావడానికి ఏ ఆడది ఒప్పుకోదే. కానీ నీ చెల్లె నీ సంతోషం కోసం, నా సంతోషం కోసం నా రక్తాన్ని తన కడుపులో మోస్తుంది. ఎందుకో తెలుసా? నిన్ను అమ్మ అని పిలిపించడం కోసం, నీ జన్మను పరిపూర్ణ చేయడం కోసం తను కష్టపడుతుంది అక్కడ. అసలు దాన్ని నువ్వు ఇంట్లోకి వెళ్ళి గెంటేసినావు. ఏందయ్యా నువ్వు చెప్పేది నిజమా? అవునే, నేను కూడా అద్దాని ఎంతో నచ్చ చెప్పడానికి ట్రై చేసిన. కానీ నీ చెల్లి ఏమన్నదో తెలుసా? నా అక్క కోసం నేనేం చేయడానికైనా రెడీ బావా. నా అక్కను అమ్మ అని పిలిపించడం కోసం నేను దేనికైనా సిద్ధం బావా అని చెప్పింది. ఎంత పెద్ద తప్పు చేసిన. మాలతి, నన్ను క్షమించు మాలతి. నేనంటే ఇష్టం ఉన్నా, నన్ను ఎందుకు దూరం పెట్టినావో ఇప్పుడు అర్థమైంది మాలతి. నన్ను క్షమించు. తోడబుట్టిన అక్క కోసం ఇంత త్యాగం చేసినావు. కట్టుకున్న మగవాడిని ఇంకెంత మంచిగా చూసుకుంటావు. నన్ను క్షమించు మాలతి. మాలతి, చెల్లె ఇక్కడుంది చెల్లె మాలతి. బావా, చెల్లె నువ్వు చేసిన త్యాగానికి నీ కాళ్ళు ముక్కినా తక్కువే చెల్లి. నన్ను క్షమించు చెల్లి. అయ్యో నువ్వు అతను మాట్లాడకూడదు. మమత ఆగు, ఏడో. మాలతి ఆగురా, ఏడో. పిల్లలు పుట్టడం లేదని చాలామంది భార్యాభర్తలు విడిపోతున్నారు. అది చాలా తప్పు. తన కోడలకు పిల్లలు అవ్వడం లేదని అత్త వేధించడం, ఇలాంటివి కూడా మనం చాలా చూస్తూనే ఉన్నాం. కానీ ఒక్కసారి పెళ్లి చేసుకుంటే చచ్చే వరకు చితిలో కూడా చేతిని వదలకూడదు. అలా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలంలో పిల్లలు పుట్టడానికి చాలా రకాలైన టెక్నాలజీస్ వచ్చాయి. అవన్నిటి గురించి ఒక్కసారి తెలియజేయాలనే మా ఈ చిన్ని కోరిక. దయచేసి ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. జీవితాంతం కలిసి ఉండడానికి ప్రయత్నం